తల్లి నాకు 12 ఏళ్ళ లగ్గమై గప్పటి సంధి నీకు మొక్కుతాన్నా. నా వెనుక లగ్గమైన వాళ్ళందరికీ పిల్లలైనరు, సంతోషంగా ఉన్నారు. నేను నీకేం పాపం చేసిన తల్లి? నా కడుపు నొక్క కాయ ఇయ్యకపోతివి. సరూపా ఆ, కొన్ని నీళ్ళే అట్నే చాయ్ కూడా పట్టుకరా. అత్తన్న చాయ్ నీళ్ళు తెమ్మంటే మంగళారతి పట్టుకొని వచ్చినామే. ఇగో ఆ తల్లికి మొక్కిన. ఇక నువ్వు నా దేవునివి కదా, నీ పూజ కూడా చెయ్యాలి. వారానికి 3 రోజులు పూజ చేస్తూనే ఉన్నావు. ఆ ఊదుబత్తీల పొగ వీల్చి అప్పుడప్పుడు నాకు తుమ్ములు కూడా వస్తున్నాయి. జర ఓపిక పట్టు. ఓపిక పట్టే నా కథ గీడి దాకా వచ్చింది. చిన్న పువ్వే తెచ్చినావు కానీ ఇయ్యాల. చల్లగుండు. అయిందా పూజ? అయింది. అవగాని ఛాయ్ పెట్టినావా? పెట్టినా. పోయిగా తెత్తా. నమస్కారం. నీకో నమస్కారం, నీ పూజకో నమస్కారం. చిక్కా చేసినావా? చిక్కగానే చేసిన. పోయిగా తాగుతా. సరూపా ఏంది? ఇగో నేను గా మల్లన్నోళ్ళ ఇంటికి పోయేస్తా. మొన్న నీళ్ళగట్ట పోయిన పైసలు ఇస్తా అన్నాడు. సరే పోయి రాపో. ఇగో ఏంది బిడ్డ? మా అమ్మ నీకు పైసలు ఇవ్వమన్నది. ఇలా పడుకోలేదా? ఈరోజు లేదు. లేదా? అట్లాగు బిడ్డ, ఉండు. మళ్ళా రేపు వస్తావా? ఎంకన్నా ఎటు పోతున్నావే? నేను ఈ మల్లన్నోళ్ళ ఇంటికి పోతాను. ఇంటికాడ వదినున్నదా? ఉన్నది. ఎందుకు? చానద్దులే కలవక కలిసిపోదామని వస్తున్నా. ఉన్నది పో. వదినేంది రంది కొద్ది కూస్తుంది. వదినే, ఓ వదినే, నువ్వెప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన కానీ ఏంది రంది కొద్ది కూర్చున్నావు? నీకు తెలియందే ఉంది వదినే. నా వెనక లగ్గమైన వాళ్ళందరికీ పిల్లలు ఉట్టబట్టు. నా లగ్గమై 12 ఏళ్ళు కాబట్టి ఇది వరకు పిల్లలు ఉట్టకపోయారు. గదే బాధ తప్పే ఉంది. నిజమే వదినే, నేను చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. నువ్వేమనుకోకపోతే ఒక ముచ్చట చెప్పన్నా? చెప్పు. ఎక్కడెక్కడో తిరుగుతివి, ఊరగాల పైసలన్నీ ఖర్చు పెడుతివి, ఎవరైనా పిల్లలు గారని చెప్పిరి. నిజమే వదినే, ఎక్కడికైనా పిల్లలు గారని చెప్పాను. అన్నకు మళ్ళీ పెళ్లి చెయ్యి. ఏంది పిల్ల గంత మాట అంటివి? నీకేమో పిల్లలు కావాలని కోరుకుండే, నీ కోరిక తీరాలంటే అన్నకు మళ్ళీ లగ్గం చేసడే మార్గం. నువ్వు చెప్పిన ముచ్చట మంచిగానే ఉంది. నువ్వు అన్న నొప్పిస్తే మా ఊళ్ళో పిల్ల కూడా రెడీ ఉంది. నేను ఒప్పుకున్నాక అన్న ఏమన్నాడు?
నా కోసం ఏమైనా చెప్తాడు. ఇంట్లున్న బోళ్ళని తెచ్చి యువతల పెట్టింది. ఏమైంది దీనికి? స్వరూపా ఆ, సిగ్గుపడుతుంది ఏంది? వచ్చినవా? నీకోసమే చూస్తాను. ఏమైందే గంత సిగ్గుపడతాను? ఏం లేదు కానీ కూసుండు, బువ్వెత్తా. కొత్త పెళ్ళైన పిల్లలు ఎక్కడ సిగ్గుపడుతుంది ఇది. వెంకటేషు, వెంకటేశ పేరు పెట్టి పిలుతానేమే? వచ్చిన కానుంచి చూస్తానా? ఏమైందే నీకు? నాకేం అర్థమైతే లేదు. ముంగట ముంగట నీకే అర్థమవుతుంది. నన్ను చేసుకున్న కానుంచి ఏ బాధ లేకుండా చూసుకుంటాను, ఎంతో సంతోషంగా ఉంచుతాను. నేను ఇంకా సంతోషంగా ఉండాలంటే నేను అడిగేది కాదనుకుంటా సరే అనాలి. నాకు కావాల్సింది నీ సంతోషమేనే. ఏంటో అడుగు. నువ్వు నా కోసం మళ్ళా లగ్గం చేసుకోవాలి. ఏం మాట్లాడతానవే నువ్వు? తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందా? నాకు పిల్లలు గారని తెలుసు, అయినా నా సంతోషం కోసం లేకుంటావానే అని ఊకున్నావు. అందరి ఇండ్లల్లో పిల్లలు ఉన్నట్టు నా ఇంట్లో కూడా పిల్లలు ఉండాలి. నువ్వు నా కోసం మళ్ళా లగ్గం చేసుకోవాలి, కాదంటే నా మీద ఒట్టే. సరేనే, చేసుకుంటా. సరుపకు పిల్లలు లేరని ఇంకన్నా మళ్ళీ లగ్గం చేసుకునే. ఆమెది ధైర్యమే అక్క. బాగా ప్రేమ పిల్లలంటే. వదినే, నీ కోరిక తీరినట్టే. నీ ఇంట్లో మంచిగా పిల్లలు ఆడుకుంటారు. ఆ రోజు చెప్పని రావాలని కోరుకుంటాను. జల్లే వస్తుంది కానీ ఇవాళ బాగా మంచి రోజట. మరి ఇక ఆగు, నాకు అర్థమైంది. అన్నీ తయారు పెట్టిన. సరే కానీ నువ్వు పోయేస్తా, ఇంటికాడ బాగా పనులున్నాయి. ఏంటి ఇవి? కనబడతలేవా? కనబడుతున్నాయి. ఇగో షెర్రెండు లడ్డూలు తినుండ్రు, షెరో షేపు తినుండ్రు, ఇంకా కావాలంటే ఇంట్లో ఉన్నాయి. నా సంతోషమే నీ సంతోషం. సంటి పాపలను సంకకేసుకొని తిరిగితే ఆ ఆనందమే వేరు. షేపు, హీరో షేపు, లడ్డూలు మంచిగానే ఉన్నాయి. చెల్లె, ఆడాది వెళ్ళక ముందు నా చేతుల పిల్లనో పిల్లగానో పెట్టు. నీకేం కావాలన్నా నేను చూసుకుంటా, నిన్ను పానం లెక్క చూసుకుంటా. ఓ
ఏంటి అవి? పాలు. పాలా? అది వంపుడు ధర ఇది తెచ్చుడు ధర. ఆ సరూపుకి ఏడ పని లేదు, గిన్ని పాలు తాగుతూనే ఉంటున్నా. ఇగో. వదినే అంత మంచిదేనా? అంత మంచిది. ఏంది వదినే నువ్వు బోల్ అవుతారు, మీ చెల్లె లేదా? ఏ మాధవం తన్నది, నేనే అద్దన్నా. వదినే నువ్వేమనుకోంటే ఒక ముచ్చట చెప్తా. ఇక వచ్చినావు కదా, చెప్పు. నువ్వు పిల్లలు పిల్లలు అంటే అన్నకు ఇంకో లగ్గం చేయమన్నా. వచ్చిన పిల్లలు పుడితే నేను నిలబడితే ఎట్లా? 3 రోజుల నుంచి ఇదే ఆలోచిస్తున్నా, ఇదే చెప్పుదా నచ్చిన. పోతున్న వదినే మస్తు పని ఉన్నది. ఏమైందే సరూపా, రండితో కూర్చున్నావు? ఏం లేదు. ఏం లేదని ఎందుకంటున్నావు అక్క? అలా చక్క చెప్పిన మాటలన్నీ మేము విన్నాం. నువ్వు నన్ను ప్రాణం లెక్క చూసుకున్నావు. నా పానం ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రాని అక్క. సరూపా, ఆకలైతే తిందప్ప. నాకు అద్దు, మీరు తినిపోండి. నాకు కూడా ఏమద్దు. మీరిద్దరు తినకపోతే ఏం మరి, నాకు కూడా వద్దు. కానీ కడుపులున్న బిడ్డకు ఆకలైతుంది కావచ్చు. ఏంది చెల్లె, నిజమా నువ్వు చెప్పేది? నిజమేనే. నిన్న నువ్వు మీ చిన్న వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి పోయినావు కదా, నువ్వు వేయనాక కోసేపటికి లత కళ్ళు తిరిగి కింద పడితే నేను దవాఖానకు పోయి చూపెడితే ఈ ముచ్చట తెలిసింది. అసలైన సంతోషం ఇయ్యాల మొదలైంది మన ఇంట్లో. అయితే కానీ సరూపా, ఏం కూర అన్నావే? పప్పు చేసిన. గింత మంచి వార్త తిన్నావు నువ్వు. ఈ సంతోషంలా పప్పుతో తిండేందుకే చికెన్ తెస్తావు. తెలివి పట్టుకత్తా, మీరిద్దరు కలిసి మసాలాలు నూరురి.